కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. చిన్నపిల్లలు కుటుంబాలను గురించిన ధారావాహికకు కొద్ది కాలం విరామం పెట్టి ప్రత్యేకంగా నేడున్న పరిస్థితుల మధ్య దేవుని ఆదరణ కొరకై కొన్ని మాటలు చెప్పాలని, దేవుడు అనుగ్రహించే ఆదరణ కొరకై కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. హేరోదు అన్నమాట. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకునెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి కాయుటకు కావలియుండుటకు 4 చతుష్టేముల సైనికులకు అతన్ని అప్పగించిరి. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, కృప కలిగిన దేవా, మరోసారి వాక్యం దగ్గరికి వస్తున్నా. మీ సన్నిధి మాతో కూడా ఉండని అనుగ్రహించండి. వింటున్న మా ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్న ప్రతి ఇంట భయం, ప్రతి ఇంట వేదన, ప్రతి ఇంట దుఃఖం కనపడుతున్నాయి. మీరు మాత్రమే ధైర్యాన్ని కలుగు చేయగలిగిన వారు. దయగలిగిన మీ హస్తాలకు, ప్రేమ కలిగిన మీ హస్తాలకు ప్రత్యేకంగా వింటున్న మా ప్రియుల కుటుంబాలను, ప్రియులను అప్పగించుకుంటున్నాను. మీరు వారిని బలపరచాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి నాయన. మీరు తప్ప ఎవరు ఈ కార్యం చేయలేరు. మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి మీరు, సర్వోన్నతులు మీరు. మీ దయగలిగిన పాదాలకు మాట్లాడుతున్న నన్ను, వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ మీ సన్నిధి మాకు తోడుగా ఉండని అనుగ్రహించుమని, మాట్లాడడానికి నాకు అవసరమైనటువంటి భాషను, భావాన్ని ఇమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇది రాజైన హేరోదు అపోస్తలుల్లో యాకోబు అనే అపోస్తలుని పట్టుకుని అతన్ని ఖడ్గంతో చంపించాడు. ప్రభు శిష్యుల్లో ఒక వ్యక్తిని చంపించాడు. అలా చంపించిన తరువాత యూదులు చాలా సంతోషపడ్డారట. అది యూదులకు ఇష్టమైన కార్యం. రాచరికం తమ మతానికి విరోధంగా ఉన్న, తమ మతానికి ఆటంకంగా ఉన్న, తమ మత విశ్వాసానికి భిన్నంగా ఉన్న క్రైస్తవ్యంలో ప్రభువుని వెంబడిస్తున్న, ఆ ప్రభువుని వెంబడించినటువంటి అపోస్తులను పిలువబడిన వారిలో ఒకరిని చంపడం అనేది యూదులకు ఇష్టమైన కార్యం. సహజంగా రాజ్య పరిపాలకులు ప్రజల ఇష్టం కోసం వారు ఏమైనా చేస్తారు. ప్రజల అభిష్టాన్ని సంపాదించుకున్నవాడు గదు పరిపాలిస్తాడు. అందుకొరకు వారు ఈ క్రైస్తవులలో నాయకులుగా ఉన్నవారిని చంపడానికి తీర్మానం చేసుకుని యాకోబును చంపిన తరువాత అది వాళ్ళకి ఇష్టమైన కార్యం అనే సంగతి మరి గూఢచారి వర్గాల ద్వారా తెలిసిందో, నిఘా వర్గం ద్వారా తెలిసిందో, హేరోదు అయితే మరొకరిని పట్టుకుని రండి అన్నారు. అప్పుడు పేతురుని తీసుకుని వచ్చి చెరసాల్లో వేశారు. వేసిన తరువాత 16 మంది సైనికులకు అప్పగించాడు. జాగ్రత్త ఎత్తండి. మరి తెల్లవారితే 6వ వచనంలో అతన్ని వెలుపలికి తీసుకొని రావాలి ఉన్నాడట. తెల్లవారితే చూడండి ఒకసారి 6వ వచనం. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచూ ఉండెను. ఈ మాట ఎంత ఆశ్చర్యం. తన తోటివాడైన యాకోబు చంపబడ్డాడు కొద్ది దినాల ముందు.
తెల్లవారితే తనను కూడా ప్రజల ముందుకు తీసుకుని వచ్చి యాకోబును ఖడ్గంతో చంపాడు. మరి తన్నెలా చంపుతాడో తెలీదు. చంపడమే అతని లక్ష్యం. చంపితేనే యూదులకు సంతోషం. కానీ ఆ రాత్రి 2 సైనికుల మధ్య అతడు నిద్రిస్తూ ఉన్నాడని రాసింది లేఖనం. రేపు మరణం అని తెలిస్తే ఈ రాత్రి నిద్రపోగలిగిన వ్యక్తులు ఎవరుంటారు? ఒకటంటాను, చుట్టుప్రక్కల తెగులు అని తెలియగానే భయాందోళనలకు గురై నిద్ర పట్టని వారెందరూ? ఎవరితోనో కూర్చున్నావు ఆ పార్కులో, నీ స్నేహితుడతను ఇంటికి వచ్చిన తర్వాత నీకు అతనికి ఉన్నటువంటి కామన్ ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే నువ్వు ఇందాక రవితో మాట్లాడేవట కదా, రవికి ఇప్పుడే రిపోర్ట్ వచ్చిందిరా, పాజిటివ్ అట కోవిడ్, నువ్వు జాగ్రత్త అని చెప్పాడు నీ స్నేహితుడు వెంకటేశ్వరరావు. ఇక రాత్రికి నీకు నిద్ర ఉంటుందా? నిద్ర పడుతుందా? అరే రే 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 వాడు భుజం మీద చేసాను, సెకండ్ ఇచ్చాను వాడిని, వాడితో చాలా విషయాలు మాట్లాడాను, అమ్మాయి అయిపోయాను ఇక నేను కదూ. ఒకసారి భార్యను చూస్తే దిగులు, పిల్లల్ని చూస్తే భయం, ఏమైపోతామో తెలీదు కదూ. నేటి దినాన్న ప్రజల అంతరంగాలలో భయాలు స్వారీ చేస్తున్నాయి. భయాల గుప్పెట్లో ప్రతి వ్యక్తి ఉన్నాడు. విస్తారమైన జాగ్రత్తలు తీసుకున్నా ఎలా వస్తుందో అర్థం కాదు, రేపేమవుతామో తెలీదు, మీరైనా నేనైనా. కానీ సుఖంగా నిద్రపోవడం అనేది ఎలా సాధ్యమైంది? ఇది సాధ్యం అవుతుంది అని ఎవరైనా అనుకుంటారా? తెల్లవారితే చావు ఖాయమని తెలిసిన వ్యక్తి రాత్రివేళ హాయిగా నిద్రపోగలడా? ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవడం అనేది ఒక సామాన్యునికి సాధ్యం కాదు. మరి భక్తుడు ఎలా నిద్రపోగలిగాడు? ఇతనికి ఎలా సాధ్యమైంది? నేను మీకు 1, 2, 3 సంగతులు చెప్తాను లేఖనంలో నుంచి. అదేమిటంటే, కీర్తన గ్రంథం 3వ కీర్తన గ్రంథం 3వ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. భయం లేకుండా నిద్రపోవడం అనేది ఎవరికి సాధ్యమవుతుంది? పేతురుకు సాధ్యమైంది. ఎలా సాధ్యమైంది? అతనికి దేవుడే ఆధారం గనుక. ఎవరు ఆయన మీద ఆధారపడ్డారో, ఎవరు ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకున్నారో, ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచారో అలాంటివాడు భయపడక హాయిగా నిద్రపోతాడు. ఈరోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారు ఎంతమంది? భయాలకు అది తెలిసి వచ్చి చచ్చిపోవడం కంటే ముందే చనిపోదాం అనుకుని ఆత్మహత్యలకు పాల్పడేవారు ఎంతమంది లేరు? ఎంతోమంది ఉన్నారు. రోగం బారిన పడతామేమో, ఫలానా రోగం వచ్చేసిందేమో అనుకుని ఆత్మహత్యలు చేసుకున్నవారు చాలామంది కనపడుతున్నారు. ఒక మాట అంటారండి, రోగం కంటే ముందు భయం మనిషిని చంపేస్తుంది. రోగం కంటే ప్రమాదకరమైంది భయం. భయం లేకుండా నేను పండుకొని నిద్రపోతాను అని ఎలా అనగలిగాడు? ఎంత మోహరించినా సైన్యం నేను భయపడను అని ఎలా అనగలిగాడు? నేను పండుకుంటాను, నిద్రపోతాను, లేస్తాను. ఎలా? దేవుడు నాకు ఆధారం గనుక. యెహోవాయే ఓ వ్యక్తికి ఆధారమైతే, ప్రభు ఒక వ్యక్తి జీవితానికి ఆధారమైతే అతడు సుఖంగా నిద్రపోగలడు, నిద్రపోతాడు. పండుకునే గంటలన్నీ అతడు ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇందులో అనుమానం లేదు. ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు
నీ మనుగడకు ఆధారం ఎవరు? ప్రభువేనా? ఆయన్నే ఆధారంగా చేసుకున్నారా? ఆయన నీకు ఆధారం కాకపోతే భయాల గుప్పిట్లోనే నువ్వు ఉంటావు. ఎన్ని భయాలు ఈ రోజుల్లో! కొనాలంటే భయం, తినాలంటే భయం, ముట్టుకోవాలంటే భయం, ప్రయాణించాలంటే భయం. ఒకటండి, ఈయనకి తెలిసింది ఏమిటంటే, నా దేవుడు అనుమతించకపోతే ఏది సంభవించదు. ఆయన అనుమతించాడా? ఆయనకు ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, అందుకు అనుమతిస్తాడు. నేను బ్రతికి ఉండడం ఆయన చిత్తం అయితే బ్రతికుంటాను, చనిపోవడం ఆయన చిత్తం అయితే సంతోషంగా చనిపోతాను. ఇలాంటి నిశ్చయత ఎవరికి ఉంటుంది? ఎవరికి ఆయన ఆధారమో వారికి మాత్రమే ఆ నిశ్చయత ఉంటుంది. ఆ ఆధారం లేని వారికి, దేవుడు ఆధారం కాని వారికి భయాలు ఉండవు, భయాలు అధికమవుతాయి, పిరికితనం ఉంటుంది. ఎవరు దేవుణ్ణి ఆధారం చేసుకుంటారో వారికి భయాలు ఉండవు. ఆధారం చేసుకోని వారు భయాలలోనే బ్రతుకుతుంటారు. కాబట్టి వారు అన్నం తినలేరు, వారు నిద్రపోలేరు, వారు ఏమీ చేయలేరు. వారు భయాలకు బానిసలైపోతారు. మరణ భయానికి బానిసలు మనుషులు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఒక మాట అన్నాడు, చూడండి ఏమన్నాడు. హెబ్రీ గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాల్లో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపు చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మరణ భయానికి దాస్యం చేస్తున్నటువంటి మనుషులు జీవితకాలమంతా మరణ భయానికి వారు బానిసలే. కానీ అలాంటి వారిని విడిపించడానికి ఆయన రక్తమాంసాల్లో పాలివాడై వచ్చాడు. మానవులందరి కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టారు. ఆయన మరణించింది మనందరం మరణించవలసిన మరణాన్ని. ఆయన యందు విశ్వాసముంచిన వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతాడు. ఇప్పుడు మరణానికి అతడు భయపడ్డు. పౌలు భక్తుడు అంటాడు, చావైతే నాకు లాభం అంటాడు. ఈ గొప్ప నిశ్చయత ఎవరికి ఉంటుంది? మారు మనసు పొందిన వారికి మాత్రమే ఉంటుంది. ఎవరు మారు మనసు పొందారో వారు క్రీస్తేసు అనే పునాది మీద, ఆ ఆధారం మీద బ్రతుకుతున్నవారు. వారు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు మారు మనసు పొందారా? మారు మనసు పొందకపోతే ఈరోజైనా ప్రభు దగ్గరికి రమ్మని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఆత్మహత్య పరిష్కారం కాదు, భయాలలో కృంగిపోవడం దేవుని చిత్తం కాదు. దయచేసి ఆయన వద్దకు రమ్మని నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. తిరిగి రండి. అతడు ఇద్దరి మధ్య నిద్రపోతున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. నిద్రపోవడానికి ఒక కారణాన్ని చెప్పాను నేను, దేవుడు అతనికి ఆధారమని. మరో మాట కూడా చూద్దాం. మరో మాట కూడా చూడడానికి ఒకసారి సామెతల గ్రంథం, అది కూడా 3వ అధ్యాయమే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం చూసాం, అది 5వ వచనం. ఇదైతే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనంలో ఇలా రాస్తాడు. 24లో, పండుకొనున్నప్పుడు నువ్వు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించుతువు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు, యెహోవా నీకు ఆధారం. నీ కాలు చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడును. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. ఆకస్మికంగా భయం కలిగినా నీవేం భయపడవు, నీవు పండుకొని భయపడకుండా సుఖంగా నిద్రపోతావు అన్నాడు. ఇవాళ ఒక మాట అంటాను,
ఎంతమందికి సుఖనిద్ర ఉంది? ఆ నిద్రపోయే ఆ 3, 4, 5, 6 గంటల సమయం హాయిగా నిద్రపోతారా? ఎంత కలత, ఎంత కలవరం, ఎన్ని మధ్యలో లేచి కూర్చోవడాలు, ఎన్నెన్ని కలవరాలు, ఎన్ని ఆలోచనలు వారి అంతరంగంలో ముసురుకుంటున్నప్పుడు కలత నిద్రే గాని సుఖనిద్ర ఎక్కడుంది ఇవాళ? కానీ చెరసాలలో ఉన్నాడు ఈ భక్తుడు. 16 మందికి అప్పగించబడ్డాడు. 14 మంది బయట కావలగాస్తున్నారు. 2 లోపలున్నారు. వారిద్దరి మధ్యలో పండుకుని ఉన్నాడు, సంకెళ్లతో ఉన్నాడు. అయినా హాయిగా నిద్రపోతున్నాడు. కారణం ఏమిటో తెలుసా? అతనికి దేవుడే ఆధారం. దేవుడే ఆధారం. ఈ రోజున పాలరాతి భవనాలలో ఉన్నవారు, పట్టు పరుపుల మీద పండుకున్నవారు, మానవ ఊహకు అందనంతటి సుఖాలలో సౌఖ్యాలలో ఉన్నవారు, గొప్ప ఐశ్వర్యవంతులు, వారికి నిద్రుందా? వారికి నిద్రుందా? నాతో ఒక ఆయన ఎలా అన్నాడు, బ్రదర్, ప్రతిరోజు నిద్ర ట్యాబ్లెట్ వేసుకోకుండా నేను నిద్రపోలేనండి. దాని డోసు పెరుగుతూ వస్తుంది, భయంగా ఉంది నాకు అన్నాడు. అది భయమే. ఊహించండి మీరు. అంటే స్లీపింగ్ పిల్లు లేకుండా నిద్ర పట్టని పరిస్థితి వాళ్ళ. అంటే దేవుడు ఆధారం కాదనమాట. ఎట్టి పరిస్థితుల్లో కాదు. మరో మాట కూడా ప్రసంగి రాస్తూ ఇలా అంటాడు. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో 12వ వచనం. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. కారణం ఏంటో తెలుసా? వారి మనసంతా ధనం మీద. ఎవడొస్తాడో, ఎవడు అడుగుతాడో, ఎవడు దొంగతనం చేస్తాడో, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారో, ఎవరు దాడి చేస్తారో, ఇవే భయాలు. విచిత్రం ఏమిటంటే విస్తారమైన ఆస్తి సంపాదించిన వారు తమ పిల్లలను, తమ బంధువులను శత్రువులుగా మార్చుకున్న వారు అవుతారు. వీరు చనిపోతే అది మాకే కదా వస్తుంది అని. ఎన్ని భయాలలో ఉంటారో వాళ్ళు. చెప్పలేనంత భయాలలో వారు ఉంటారు. ఈ భయాల నడుమ మనుషులు ఉండగా ఈ భక్తుడు సుఖంగా ఎలా నిద్రపోగలుగుతున్నాడు? అతనికి తన కొరకు ప్రాణం పెట్టిన ప్రభుతో వ్యక్తిగతమైన సంబంధం ఉంది, వ్యక్తిగతమైన సహవాసం ఉంది, ఆయన చేసిన వాగ్దానం కూడా ఉంది. ఆయన చేసిన వాగ్దానాన్ని నేను మీకు చూపిస్తాను. దయచేసి మీరు రండి. ఆయన చేసిన వాగ్దానాన్ని నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు ఈ భక్తుడైనటువంటి పేతురుతో మాట్లాడుతూ ఇలా అన్నాడు, నీవు యవనస్తుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతనితో చెప్పాడు. సుఖంగా అతడు నిద్రపోవడానికి మరో కారణం ఇక్కడ కనపడుతుంది. అదేమిటంటే ప్రభు పేతురుకు వాగ్దానం చేశాడు. ఏమనో తెలుసా? అబ్బాయి, ఇప్పుడు నువ్వు యవనస్తుడివి కాబట్టి నీ ఇష్టం వచ్చిన చోటుకు నువ్వు వెళ్ళావు. వల పట్టుకుని ఈ తెవరియా సముద్ర తీరానికి వెళ్ళిపోయినావు. నువ్వు యవనస్తుడువు కదా, నీ ఇష్టం చొప్పున వెళుతున్నావు. కానీ ఒకరోజు నువ్వు ముసలివాడి అవుతావు, నీ చేతులు నువ్వు చాపుతావు, నీ నడుకట్టు నువ్వు కట్టుకోలేవు, వేరొకరు కట్టే పరిస్థితి. అంటే చెరసాలలో ఉన్న ఈ భక్తునికి ఓ సంగతి తెలుసు అన్నమాట. అదేమిటంటే నేను ఎప్పుడే చావను. కారణం ఏమిటి తెలుసా? నా ప్రియరక్షకుడు చెప్పాడు. ఆయన జన్మించడానికి ముందే జన్మిస్తానని చెప్పాడు. ఆయన జన్మించక మునిపే ఎవరికి జన్మిస్తానో చెప్పాడు. ఆయన జన్మించక మునిపే ఎలా చనిపోతానో చెప్పాడు.
ఆయన జన్మించక మునిపే చనిపోయిన తరువాత ఎక్కడ పాతి పెట్టబడతారని చెప్పాడు. ఆ మీదట ఆయన మానవునిగా వచ్చినప్పుడు 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. లేచిన తరువాత ఆరోహణమై వెళ్ళి నేను పరిశుద్ధాత్ముని పంపుతానని చెప్పాడు. అన్నీ ఖచ్చితంగా నెరవేరాయి. పొల్లైనా సున్నైనా తప్పిపోని సత్యమాయన. ఆ సత్యం మీద ఇతడు తన జీవితాన్ని కట్టుకున్నాడు. అందువల్లనే తెల్లవారితే చావు సిద్ధంగా ఉందని తెలిసినా అతడు ధైర్యంగా సుఖంగా నిద్రపోవడానికి గల కారణం ఇది. రాజులకు నిద్రపట్టదు, ఐశ్వర్యవంతులకు నిద్రపట్టదు, అధికారంలో ఉన్నవారు కూడా సుఖంగా నిద్రపోలేరు. వారు సహితం భయాల మధ్యనే ఉన్నారు. కానీ ఈ రోజున నేను ఒక మాట మీతో అంటాను. మీరున్న ఈ భయాల నడుమ రేపేమవుతుందో తెలియని పరిస్థితి, కానీ నీ కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించినవాడు ఆయన. మనందరి పాపాల కొరకు సిలువలో బలి అయినవాడు ఆయన. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉండగా కన్నీటితో, నేను పాపిని ప్రభువా, నన్ను నువ్వు అంగీకరించు నాయనా, నా జీవితంలోనికి రా నాయనా, నన్ను స్వీకరించు ప్రభువా, నన్ను నీ బిడ్డగా అంగీకరించుమని కన్నీటితో ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపడుచుడు. అప్పుడు చెప్పనశక్యమైనటువంటి సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. క్షమించబడిన ప్రతి వ్యక్తి దైవికమైన ఆనందానికి, సంతోషానికి అతడు వారసుడవుతాడు. అంతేకాదు సుమా, జ్ఞానమునకు మించినటువంటి సమాధానం అతని హృదయానికి, తలంపులకు కావలిగా ఉంటాయి. ఈ రాత్రి వేళ చేతులు జోడించక మాట చెప్తాను. ఎంత ప్రమాదకరమైన సమయాన్న సావు వచ్చింది అనంటే ప్రభునందు విశ్వాసం ఉంచి తిరిగి జన్మించాం, హాయిగా నిశ్చిత్వంలో ఉంటాం. ఇంకా మీరు ఈ నిరీక్షణ నిశ్చేత లేని వారైతే ఈరోజైనా ప్రభు పాదాల దగ్గర మీ జీవితాన్ని ఒప్పుకుని క్షమాపణ కోరండి. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, వింటున్న మా ప్రియుల అంతరంగాలలో మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. వారు ఒప్పించబడిన వారై పాపమును గురించి వారు ఒప్పుకోవడానికి, మిమ్మను అంగీకరించడానికి, మీ మరణ పునరుద్ధానాల ద్వారా, మరణ పునరుద్ధానాల యందలి విశ్వాసం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడడానికి సాయం చేయమని కృపగలిగిన మీ హస్తాలకు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి.
2018 సంవత్సరం తెలుగు VBS DVD దాహం పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సహోదరుడు బక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా R.R. రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమ్మిశ్రితం చేసి చెప్పారు. ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక పరిచర్యకు ఒక నిదర్శనం, దర్పణం ఈ పుస్తకం. చదివిన ప్రతివారు తిరిగి ప్రార్థించడానికి ఆత్మచేత ప్రోత్సహించబడిన వారై మోకరించే అద్భుతమైన ప్రభావాన్ని చూపించే పుస్తకం వర్ష ఋతు సూర్యోదయం, మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమా. తప్పకుండా చదవండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది. మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 94504299. కురిసే మంచు జారే చిరు